మీ అందరికీ ఉదయకాలమున మీ కుటుంబములకు శుభము కలుగునుగాక. ఈరోజు వర్తమానం పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ఈరోజు నువ్వు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ధైర్యం కలిగిన వ్యక్తి ప్రభు కోసం ఏదైనా చేయగలడు. భయాన్ని జయించి ధైర్యముగా ప్రభుకు సాక్షిగా జీవించగలవారు ఎవరు? దీనికి సమాధానం బైబిల్లోనే ఉంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. నీతికరమైన యథార్థమైన జీవితమే ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి బహిరంగముగా క్రీస్తుకు సాక్షిగా కనబరచుకోలేకపోతున్నట్లయితే దానికి గల కారణం అతని హృదయములో యథార్థత లేకపోవటమే. యథార్థముగా తాను ఏమై ఉన్నాడో అది బహిరంగముగా చెప్పుకోలేని స్థితి తాను కలిగి ఉంటున్నాడు. కాబట్టే ధైర్యముగా ఉండలేకపోతున్నాడు. ఒక వ్యక్తి యథార్థముగా పరిశుద్ధముగా జీవించినప్పుడే అతనిలో ఉన్న పరిశుద్ధత ధైర్యాన్ని పుట్టిస్తుంది. పెంతెకోస్తు దినమున పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మొదటిగా వారిలోనున్న భయము బయటకు పారిపోయింది. దేవుడు మొదటి నుంచి మనుషుల జీవితాల్లో ఉన్న ఒక లక్షణాన్ని తొలగించాలని ఆశిస్తున్నాడు. ఆ లక్షణమే భయం. యేసుక్రీస్తు పెంతెకోస్తు దినమున శిష్యుల జీవితాలలో ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతము వారు కలిగి ఉన్న భయాన్ని తొలగించడమే. ఏ పేతురైతే యేసుక్రీస్తు శిష్యునిగా పిలువబడడానికి భయపడి ముమ్మారు అబద్ధం చెప్పాడో, అదే పేతురు సిలువ వేయబడే సమయంలో తనను సిలువ వేస్తున్న వారిని చూచి, నా రక్షకుని ఈ విధముగానే సిలువ వేశారు, నన్నెందుకు ఈ విధముగా సిలువ వేస్తున్నారు? ఆ విధముగా సిలువ వేయబడ్డానికి నేను అర్హుడను కాను. మీరు నిజముగా నన్ను చంపదలిస్తే నన్ను తలక్రిందలుగా సిలువ వేయమని అడిగి మరి ఆ విధముగా సిలువ వేయించుకున్నాడు. ఒక చిన్నదాని దగ్గర యేసును అంగీకరించడానికి భయపడిన పేతురు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీతిగా జీవిస్తే ధైర్యంగా బ్రతుకుతారు. ధైర్యంగా మనం జీవించాలి. యేసు నీతో ఉంటే ధైర్యంగా జీవిస్తావు. దేవుని చేతి నీడలో ఉంటే ధైర్యంగా నువ్వు సేవ చేస్తావు. పరిశుద్ధాత్మతో నిండి ఉంటే ధైర్యంగా బోధిస్తాం. ఇతరులు అవమానించకుండా సన్మానిస్తే ధైర్యముగా సువార్త ప్రకటిస్తాం. పాపం చేయకపోతే ధైర్యముగా దేవుని చేరతాం. ప్రభు నిమిత్తం దేన్నైనా కోల్పోటుకు ధైర్యంగా కలిగి జీవించాలి. దానికి ప్రతిఫలం పొందుతాం. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనములోనికి తీసుకున్నప్పుడు తన శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి ధైర్యము కలిగి జీవిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఏమిటి అనే ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి కోపంతో నింపబడినప్పుడు అతను మీరు చూసి ఉంటారు. ఓ ప్రశ్న, ఇంతకీ ఆ వ్యక్తికి ఒక కోపం ఎక్కడి నుంచి వచ్చింది? కోపంతో ఊగిపోతున్న వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచా లేదా లోపల నుంచా? ఆ వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడి నుంచో రాదు, అది అతనిలో నుంచే వచ్చింది. అతనిలో మౌనంగా ఉన్న కోపం దేని కారణాన్ని బట్టి అది రగులుకోవటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ వ్యక్తి కోపంతో నింపబడి కోపం ఏం చెప్తే అది చేస్తాడు. అదే విధముగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచో రాలేదు, కానీ ఆయన ఆ వ్యక్తిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడను. రక్షింపబడిన నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనలోనే నివసిస్తున్నాడు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో, ఆయన చెప్పినట్టుగా మనము చేస్తామో, ఆయన మనలో ఉండి మనతో ఉండి మనలో క్రీస్తు స్వరూపం వచ్చేంత వరకు తన పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి పూర్తిగా ఆయన ఆధీనములోనికి వచ్చారో అప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యం వారిని ప్రభువు బిడ్డలముగా రోషము కలిగి జీవించే విధంగా చేసింది. ప్రియ చదువరి, నువ్వు ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఉన్నప్పుడే ప్రభు ఏమైతే నీ జీవితంలో ఉద్దేశించినో వాటిని చేయగలవు. పిరికితనానికి భయానికి నువ్వు చోటు ఇచ్చినంత కాలం దేవుడు ఆశించినట్టుగా జీవించలేవు. నువ్వు భయాన్ని జయించి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పూర్ణిగా ఉండాలి.
నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలంటే నీ హృదయములో అపవిత్రతకు, పాపమునకు చోటు ఉండకూడదు. నీ హృదయములో పాపము ఉండకూడదంటే శరీర సుఖమును విడిచి దేవునికి దగ్గరగా జీవిస్తూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈరోజు వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిండారుగా దేవుడు దీవించును గాక. ఆమేన్.